తాను ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. తాను చేసిన అభివృద్ధి నంద్యాల చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఫరూక్ తన నంద్యాలకు ఏం చేశారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. నంద్యాల జిల్లా ఏర్పాటు అయిన తర్వాత నియోజకవర్గంలో మెడికల్ కళాశాల, ఐటీఐ కాలేజ్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ప్రజలు తనపై నమ్మకంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మనతో శిల్పా రవి గారు ఉన్నారన్న, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా సేవలు అందించారు నంద్యాలకు, ఎలా ఉందండి? ఈరోజు నంద్యాలలో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రజల్లో ఒక మొహాల్లోని చిరునవ్వు చూస్తుంటే తప్పకుండా రానున్న రోజుల్లో మంచి మెజార్టీతో మేము విజయం సాధిస్తామని ఒక నమ్మకం మాకు ఈరోజు కలుగుతుంది. అంటే ముఖ్యంగా నంద్యాలలో చాలా సీనియర్ నాయకులను మీరు పక్కన పెట్టడం జరిగింది, ఎమ్మెల్యేగా మీరు గెలవడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీకు ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? మీ కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంత మెజార్టీ రాబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సీనియర్ నాయకులు మాతోనే ఉన్నారు. మాతో పాటు ఎన్నో దశాబ్దాల నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారు. ఎక్కడ ఎవరి మధ్యలో గ్యాప్ లేదు. మాతో పాటు ఈ ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. మరి అలాగే రానున్న రోజుల్లో ప్రతి వార్డులో కూడా ఈరోజు మా క్యాడర్ ఉంది. ప్రతి వార్డులో కూడా మా క్యాడర్ బలంగా ఉంది. మరి బై ఎలక్షన్స్ లాంటి సమయంలోనే మేము 70,000కి పైగా మెజార్టీ ఓట్లను సాధించుకోగలిగాం. మరి ఈరోజు మేము చేసినటువంటి పనులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఇవన్నీ కూడా మంచి మెజార్టీకి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేము గతంలో ఏ మెజార్టీ అయితే సాధించామో అంతకు మించి సాధించాలనేదే మా ప్రయత్నం. అంటే ముఖ్యంగా ప్రత్యర్థులు మీ పైన ఒక విమర్శ చేయడం జరుగుతుంది. వీకెండ్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు నంద్యాలకని, మీరేమంటారు దాని గురించి? నేను వీకెండ్ ఎమ్మెల్యే అంటే ఇంకా వారు 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతారు. ఇంకా వారిని ఏమన్నాలో మరి మీరే చెప్పాలి. ఎందుకంటే నన్ను వీకెండ్ ఎమ్మెల్యే నేను సంవత్సరంన్నరలో 221 రోజులు గడప గడప తిరిగిన, రోజుకి 4 నుంచి 8 గంటలు తిరిగినాము. సో వారు ఎన్ని గంటలు తిరిగింటారు? ఈ రోజైనా తిరుగుతున్నారా? ఈ రోజైనా నాతో పోటీ పడమనండి, తిరగమని చెప్పండి. మరి నేనే వీకెండ్ ఎమ్మెల్యే అంటే వారు 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఎమ్మెల్యే అనాలా, ఎమ్మెల్యే క్యాండిడేట్ అనాలా, లేకపోతే మాజీ మంత్రివర్యులు అనాలా అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నాను. అంటే ముఖ్యంగా నంద్యాలకు మీరు ఏం చేశారనుకుంటారు? 5 ఏళ్లలో మీరు ఏం తీసుకొచ్చారు నంద్యాలకు అంటే ఏం చెప్తారు సార్? నంద్యాలకి కొన్ని శాశ్వతమైన గుర్తుండిపోయే పనులు మేము చేయగలిగాం. ఒకటి జిల్లా చేసుకున్నాం, ఒకటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, 500 పడకల ఆసుపత్రి 500 కోట్లతోటి తీసుకురాగలిగాం, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, మహిళా జూనియర్ కళాశాలని పూర్తిగా నిర్మించుకున్నాం, బాయ్స్ జూనియర్ కళాశాల, అలాగే ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్ ఫెసిలిటీస్ నిర్మించుకోగలిగాం. అమృత్ పథకం 154 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసుకున్నాం. సో ఇవన్నీ శాశ్వతంగా ఈ చరిత్రలో నిలిచిపోయి ఉండేది. సో ఎప్పటికి కూడా మా పేరు దీని నుంచి తీసేయలేరు ఎవరు కూడా. సో అలా చరిత్రలో నిలిచిపోయేలాగా ఈరోజు 8 పార్కులు తయారు చేసాం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకున్నాం, గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈరోజు హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు తయారు చేసాం. సో ఈరోజు నేషనల్ హైవే మన హయాంలో తీసుకురాగలిగాం. నంద్యాల నుంచి హైదరాబాద్ కావచ్చు, నంద్యాల నుంచి జమ్మలమడుగు కావచ్చు. సో ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు మేము చేసుకోగలిగాం అనేది నమ్మకం. ప్రతి వార్డులో కూడా ఈరోజు రోడ్లు, డ్రైన్లు అనేది సర్వసాధారణంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మరి మేము చేసినంత అభివృద్ధి మా నాన్నగారి పీరియడ్ కూడా నేను కన్సిడర్ చేయడంలా. కేవలం నేను చేసిన 3 సంవత్సరాల అభివృద్ధి నా ప్రత్యర్థిగా ఈరోజు ఎవరైతే వస్తున్నారో ఫరూక్ గారు, వారు 21 సంవత్సరాల పాటు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా, 5 సార్లు మంత్రిగా చేస్తున్నారు. మరి వారి హయాంలో వాళ్ళు ఏం చేశారో చెప్పుకోమంటే కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో 3 ఇయర్స్లో నేను ఇది చేశానని నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతాను. మరి వాళ్ళని చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మీరు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉండిపోతుంది సార్? నేను ఏదైతే స్టార్ట్ చేసామో, ఏదైతే జిల్లాని చేసుకున్నామో, ఈ జిల్లాకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించడంలో నెక్స్ట్ 5 ఇయర్స్ని మేము దృష్టి పెట్టబోతున్నాం. ఇమీడియట్గా ఈ కోడ్ అయిపోయిన వెంటనే 100 కోట్ల రూపాయలతోటి కలెక్టరేట్ భవనాన్ని స్టార్ట్ చేయబోతున్నాము.
అలాగే నెక్స్ట్ నర్సింగ్ కాలేజ్ని తీసుకొస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. వచ్చే ఏడాది దాన్ని కూడా 10 కోట్ల రూపాయలతోటి ఏసీ కళ్యాణ మండపం ప్రారంభించబోతున్నాం. అలాగే శాశ్వతంగా నీటి సమస్యను తగ్గించాలి అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాండ్ అవుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇంకా వేగవంతంగా డెవలప్ అవుతుందని చెప్పేసి 174 కోట్ల రూపాయలతోటి మేము అమృత్ పథకాన్ని ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. దాని పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. ఐటీఐ కాలేజీకి శాశ్వత భవనాన్ని త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది నేషనల్ హైవేస్ వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. దాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఇది మా నెక్స్ట్ 2 ఇయర్ ప్లాన్. 5 ఇయర్స్లో ఇంకా ఎక్కువ చేస్తాం. 2 ఇయర్స్లో ఇవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం మేజర్ ప్లాన్స్. ఈ పరిస్థితి ముఖ్యంగా వచ్చే 5 ఏళ్లకు ఒక ప్లాన్గా వెళ్ళి ప్రజలకు వెళ్తామని చెప్పి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చెప్తున్నారు. నంద్యాల నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.